మహారాణి లక్ష్మీబాయి మెడికల్ కాలేజీలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఐసీయూలో మంటలు చెలరేగగా 10 మంది చిన్నారులు సజీవ దహనమయ్యారు. మరో 16 మందికి తీవ్ర గాయాలయ్యాయి. మొత్తం ఘటన సమయంలో 47 మంది చిన్నారులు ఉండగా అందులో 10 మంది సజీవ దహనం అవగా 16 మందికి గాయాలయ్యాయి. ప్రస్తుతం వారికి చికిత్స కొనసాగుతున్నట్లు వైద్యులు తెలిపారు. ఇక మంటలు చెలరేగడంతో అటు రోగులు సిబ్బంది భయభ్రాంతులకు గురయ్యారని చెప్పొచ్చు. వెంటనే అటు అగ్నిమాపక సిబ్బంది పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపు చేసే ప్రయత్నం చేశారు. ఇక అయితే ఈ మంటలు షార్ట్ సర్క్యూట్ వల్లే మంటలు చెలరేగినట్లు కూడా కలెక్టర్ తెలిపారు. అయితే ఈ ఘటనకు సంబంధించి పలు లోపాలు బయటపడ్డాయని చెప్పొచ్చు. ఈ ఐసీయూలో ఏదైనా ప్రమాదం జరిగితే అలర్ట్ చేసేందుకు సేఫ్టీ అలారం పెట్టారు. అయితే మంటలు చెలరేగిన సమయంలో ఈ సేఫ్టీ అలారం మోగలేదని ప్రత్యక్ష సాక్షులు చెప్తున్నారు. ఒకవేళ ఈ సేఫ్టీ అలారం మోగితే రెస్క్యూ జరిగేదని చిన్నారులను రక్షించే వారిమని కూడా వారు చెప్తున్నారు. ఎందుకంటే ఐసీయూలో చెలరేగిన మంటలు చుట్టుపక్కల ప్రాంతాలకు కూడా వేగంగా వ్యాపించాయి. దీంతో ఐసీయూ లోపలికి వెళ్ళే మార్గం లేకుండా పోయింది. అటు అగ్నిమాపక సిబ్బంది కూడా కిటికీలు బద్దలు కొట్టుకొని లోపలికి వెళ్ళి చిన్నారులను రక్షించే ప్రయత్నం చేశారు. ఒకవేళ అలారం మోగితే ముందే వీళ్ళంతా అలర్ట్ అయిపోయి లోపలికి వెళ్ళి చిన్నారులను రక్షించే వారిమని కూడా అక్కడ సిబ్బంది కానీ ప్రజలు కానీ చెప్తున్నారు. అయితే ఇక ఈ ప్రమాదంపై యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ విచారం వ్యక్తం చేశారు. అటు బాధిత కుటుంబాలకు 5 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించారు. ఇక క్షతగాత్రులకు 50,000 ప్రకటించారు. అయితే ఘటన ఎలా జరిగిందనే కోణంలో వెంటనే విచారణ జరిపి తనకు నివేదిక ఇవ్వాలంటూ కూడా అధికారులను ఆదేశించారు. అటు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సహా ప్రధాని మోడీ సైతం ఈ ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.